హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? చాలా అంటే చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో ఈ వీడియోలో నేనైతే టోక్యో రివెంజర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఎందుకంటే మనకు తెలిసిందే టోక్యో రివెంజర్స్ ఎంత మంచి యానిమే అనేది. సో నేను మొన్న ఒక పోల్ అయితే పెట్టాను అన్నమాట. 2 యానిమేషన్ని పెట్టి దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారా అని. ఒక టోడామెచ్చి గేమ్, ఒకటి బ్లాక్ క్లోవర్. అందరూ మంచి డెసిషన్ తీసుకొని బ్లాక్ క్లోవర్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. దాని తర్వాత సెకండ్ పోల్లో టోక్యో రివెంజర్స్ అండ్ బ్లాక్ క్లోవర్ అయితే పెట్టా. సో టోక్యో రివెంజర్స్కి ఎక్కువ ఓట్స్ అయితే వచ్చాయి. సో నేనైతే టోక్యో రివెంజర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే మన అందరి ఫేవరెట్ అయినా మన తెలుగు యానిమే సెన్సేలా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో సక్సెస్ అంటే ఏంటో అతన్ని చూసి అయితే నేనైతే ఇన్స్పైర్ అయితే అయినానన్నమాట. సేమ్ ఆ అన్న స్టైల్లోనే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ ఇంకో విషయం గాయస్, ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయటం లేదు. ప్లీజ్ గాయ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మంచి యానిమే కంటెంట్ అయితే ముందు వస్తాయన్నమాట. యానిమే అప్డేట్స్ కానివ్వండి, యానిమే రివ్యూస్ కానివ్వండి, యానిమే ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, అన్నీ మన ఛానల్లో దొరుకుతాయి. ఫ్రీనే కదా, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏం పోతుంది చెప్పండి. సో మీకే ఇంకా బెనిఫిట్స్ అన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు వీడియోని అయితే చేశాను కదా, నరుటో షిప్పుడే తెలుగు ఫ్యాన్ మేడ్ డబ్ చేస్తున్నామని. ఆ వీడియోని అయితే యూట్యూబ్ వాడైతే వేపేశాడు అనమాట. సో ఈ వీడియోలో కూడా చెప్తున్నా, మీలో ఎవరైనా డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ ఆర్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ లింక్ పైన క్లిక్ చేసి ఫాలో అయ్యి దానికైతే డిఎం చేయండి, ఓకేనా? సో అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తా అనేది మీకైతే చెప్తా. ఎక్కడైతే డైలాగ్స్ ఉంటాయో, ఎక్కడైతే నార్మల్ కన్వర్జేషన్ అయితే జరుగుతుందో అక్కడ ఫొటోస్లో ఎక్స్ప్లెయిన్ చేసి, ఎక్కడైతే మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంటుందో, ఎక్కడైతే ఫొటోస్లో ఎక్స్ప్లెయిన్ చేయలేని సీన్స్ అయితే ఉంటాయో ఆ వీడియో రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టార్టింగ్లో మన హీరో టాకెమాచి హనగాకి వచ్చేసరికి ఇక్కడ వస్తువులు అక్కడ పడేసి చిప్స్ తినుకుంటూ న్యూస్ చూస్తూ ఉంటాడన్నమాట. ఆ న్యూస్లో ఏమొస్తుందంటే, సో టోక్యో మ్యాన్స్ గ్యాంగ్ వచ్చేసరికి ఒక ర్యాండమ్ ఫ్యామిలీ పైన అయితే అటాక్ చేసి యాక్సిడెంట్ అయ్యేలా చేశారన్నమాట. ఆ యాక్సిడెంట్లో 2 అయితే చనిపోయారు, 6 అయితే ఇంజూర్ అయ్యారు. ఆ 2 పేరు ఏంటంటే టాచిబానో నాటోసాన్ 20 సంవత్సరాలు, టాచిబానా హినాటాసాన్ 26 సంవత్సరాలు అన్నమాట. సో మన టాచిబానా హినాటా వచ్చేసరికి హీరో వాళ్ళ లవర్ అన్నమాట. మనోళ్ళ వాడు చనిపోయినందుకు మన హీరో వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటాడన్నమాట. సో టీవీ వాల్యూమ్ ఎక్కువ పెంచడంతో బయట ఉన్న ఒక ఆంటీ వచ్చేసరికి, ఏయ్ హనగాకి, ఎందుకు ఇలా ఊకే వాల్యూమ్ పెంచుతూ ఉంటావు? నీకు చెవులు వినిపించవా? మాకు బయట ఉన్న వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంది. ఇంకోసారి అలా చేస్తే నేను ఊకొని చెప్తున్నా. హిహిహిహి, ఇంకోసారి అలా చెయ్యంలే. కట్ చేస్తే మన హీరో DVD ప్లేయర్లు కొనేందుకైతే వెళ్తారన్నమాట. సో అప్పుడు, నువ్వు DVD ప్లేయర్లు తీసుకువెళ్తున్నావు కానీ మళ్ళీ తీసుకొచ్చేటప్పుడు ఎక్కడ పెడుతున్నావో తెలియదా అని అంటే, సారీ ఇంకోసారి తప్పు చెయ్యలే అని అయితే అంటాడు మన హీరో. సో అప్పుడే మన హీరో బయటికి అయితే వెళ్తారన్నమాట. సో బయటికి వెళ్తే 3 పోరగాళ్ళు అయితే మనోడినైతే పిలుస్తారన్నమాట. మనోడైతే అక్కడికి వెళ్తే, ఏయ్ ఏందిరా మామూలుగా షో చేస్తున్నావా వా అనుకుంటా తిడతారన్నమాట. సో అప్పుడే, సారీ నేను ఇంకోసారి అలా చెయ్యలే అని మన హీరో అంటాడు. అప్పుడే ఆ పోరాడైతే కార్ మీద గీస్తారన్నమాట. కార్ మీద గీయగానే ఆ కార్ ఓనర్ అయితే వస్తారన్నమాట. వీళ్ళైతే పారిపోతాడు. ఆ కార్ ఓనర్ అయితే మన హీరోని చూసి మన హీరోయిన్ అయితే తిడతాడన్నమాట. మన హీరో ఎలాగైతే తప్పించుకుంటాడు అతని నుంచి. నేను అస్సలు అనుకోలేదు నా జీవితం ఇలా మారిపోతుందని. అసలు ఇలా నాకే ఎందుకు జరుగుతుంది? ఆ పిల్లగాళ్ళు తప్పు చేస్తే నేను అతనికి సారీ చెప్పవలసి వచ్చింది. అలాగే నాకున్న ఒక్క మిడిల్ స్కూల్లో ఉన్న గర్ల్ ఫ్రెండ్ కూడా చనిపోయింది. ఇంకా నేను ఒక వర్జిన్నే. అసలు నేను ఎక్కడ తప్పు చేశాను అనగానే మన హీరోని ఒకతను వచ్చేసి రైల్వే ట్రాక్స్ పైన తోసేస్తాడన్నమాట. సో మన హీరో ముంగడికి రైలు అయితే తుఫ్ఫని వస్తుంది. మన హీరోయిన్ అనుకుంటాడు, అసలు మీరు జోక్ చేస్తున్నారా అని అయితే అనుకుంటాడు. సో అప్పుడే నేను చనిపోయే సమయం వచ్చినప్పుడు నేను మా పేరెంట్స్ని కానీ మా ఫ్రెండ్స్ని కానీ గుర్తు తెచ్చుకోలే. నేను గుర్తు తెచ్చుకుందల్లా నా లవర్ టాచిబానా హినాటా అని అయితే అంటాడు. సో అప్పుడే కట్ చేస్తే, సో మన హీరో వచ్చేసి ఒక ట్రైన్లో అయితే ఉంటాడన్నమాట. మన హీరో వచ్చేసి టైం ట్రావెల్ అయితే అవుతాడు. సో అప్పుడే హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అయితే బయట అయితే ఉంటారన్నమాట. సో మన హీరో వచ్చేసరికి ఇలా అయితే ఉండేవాడన్నమాట. 10 ఇయర్స్ కిందకైతే 12 ఇయర్స్ కిందకైతే మన హీరో అయితే వచ్చేస్తాడు. సో వీళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. ఏయ్ నువ్వు ట్రైన్ దిగవా? వస్తున్నా. అండ్ వీళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్స్ గురించి అయితే తెలుసుకుందాం. వీళ్ళ ఫ్రెండ్లో కథను మకాటో, అండ్ వీళ్ళ పేరు అయితే యమగీషి. అండ్
ఇతని పేరు అయితే అకున్. వీడే వీళ్ళందరికీ లీడర్ అన్నమాట. అండ్ ఇతని పేరు వచ్చేసరికి టకుయా. మన హీరోకి వచ్చేసి ఏం అర్థం కాదన్నమాట. తను పెద్ద షాక్లో అయితే ఉంటాడు. సో తను నడుచుకుంటూ వెళ్ళంగా అద్దంలో చూసుకొని షాక్ అవుతాడన్నమాట. అసలు నేను ఈ లొల్లోడ బట్టలు ఈ లొల్లోడ పాయింట్ ఎందుకు వేసుకున్నాను? అండ్ తనను తను చూసుకొని షాక్ అవుతారన్నమాట. అసలు నేనేనా ఇది? నేను అసలు నా మిడిల్ స్కూల్లో ఉన్న ఏజ్కి వచ్చాను. అసలు ఇది ఎలా సాధ్యం? అండ్ అనుకుంటూ తన పాకెట్స్ అయితే చెక్ చేసుకుంటే ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఫోన్ వచ్చేసరికి ఉంటుంది. సో తనైతే చూసి మురిసిపోతారన్నమాట. సో తన డేట్ చూస్తే 2005 జూలై 4th అయితే ఉంటుంది. అవును, అంటే 1 2 3 ఏంటి నేను 12 years కిందికైతే వచ్చానా? హే టక్కేమిచ్చి, నువ్వేం చేస్తున్నావు? పద మనం వెళ్ళి లంచ్ చేద్దాం అనుకుంటూ వాళ్ళ రెస్టారెంట్కి అయితే వెళ్తారు. నీకు నిజంగా ఆ ఫ్రెంచ్ ఫ్రైస్ చాలుతాయా? అవును, కానీ మీ కజిన్ థర్డ్ మిడిల్ స్కూల్లో ఉన్న షిబుయా టీంకి లీడర్ కదా. ఏంటి మా కజినా? అంటే నువ్వు మాట్లాడేది మసారుకున్ గురించా? హే అవును, కానీ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు ఐడియానే లేదు. ఏంటి అసలు నీకు నిజంగా తెలియదా? కమాన్ టాకేమిచి, అసలు నీ తలకాయ నేను కొట్టుకున్నావా? ఈరోజు మనం ఫైట్కి అయితే వెళ్ళబోతున్నాం. సెకండ్ ఇయర్ వాళ్ళతో వారైతే చేయబోతున్నాం, తెలుసా నీకు? అనుకుంటూ ఫైట్ గురించి మొత్తం చెప్పి వాళ్ళైతే సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం అయితే బయలుదేరుతారు. ఏయ్ 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 అసలు ఇక్కడ ఏం జరుగుతుంది నాకేమాత్రం అర్థం కావటం లేదు అని అంటాడు. సో అప్పుడే వీళ్ళ గ్యాంగ్ వాళ్ళు, ఏయ్ పిల్ల బచ్చగాళ్ళారా, మీకు సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి తెలుసు, అసలు మీరు ఏ గ్రేడ్ మాకు చెప్పండి రా. ఏంటి మళ్ళీ ఫైటింగ్? అరే అరే అసలు నేను ఇప్పటికి ఫైట్ చేయక 10 సంవత్సరాలు అవుతుంది. మమ్మల్ని వదిలిపెట్టండి ప్లీజ్, మేము ఇంకా ఫస్ట్ ఇయర్ వాళ్ళమే, మాకు సెకండ్ ఇయర్ వాళ్ళ గురించి ఏమాత్రం తెలియదు, ప్లీజ్ మమ్మల్ని వదిలిపెట్టండి, మేమేం తప్పు చేయలే. ఇంకా మీరు ఫస్ట్ ఇయర్ వెళ్ళకలేనా అనుకుంటూ వాళ్ళైతే పార్క్ అయితే వెళ్తారు. వాళ్ళకైతే సెకండ్ ఇయర్ వాళ్ళు తప్ప ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇంకా థర్డ్ ఇయర్ వాళ్ళైతే కనిపిస్తారు. సెకండ్ ఇయర్ వాళ్ళైతే ఎక్కడ కనిపించరు. అప్పుడే మన హీరో ఇలా అనుకుంటాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఈ పార్క్ గుర్తుంది అనుకుంటూ ఈ పార్క్లో జరిగిన ఫైటింగ్ సందేశాలు అయితే తనకైతే గుర్తొస్తాయి. ఇలా జరగకూడదు అనుకుంటుండగా కొంతమంది అయితే అక్కడికైతే వస్తారు. వాళ్ళు థర్డ్ ఇయర్ డెలిక్వెంట్స్ అన్నమాట. వాళ్ళు అచ్చం రౌడీలాగా అయితే ఉంటారు. వాళ్ళు ఇలా అంటారు, మీరు సెకండ్ ఇయర్ వాళ్ళ కోసం చూస్తున్నారా? అరే వీళ్ళు థర్డ్ ఇయర్ వాళ్ళు కదా, వీళ్ళు నాకు గుర్తున్నారు అయితే అనుకుంటాడు. సో అప్పుడే వాళ్ళు ఇలా అంటారు, మా సెకండ్ ఇయర్ వాళ్ళైతే స్కూల్ ట్రిప్కి అయితే వెళ్ళారు. వీళ్ళు వచ్చేసి థర్డ్ ఇయర్ బైకర్ గ్యాంగ్ అన్నమాట. వీళ్ళు రియల్ డెలిక్వెంట్స్ అన్నమాట. ఏయ్ నేను మీ ముఖాలు పలగొడతాం, తొందరగా లైన్ కట్టండి. ఏయ్ మీరు థర్డ్ ఇయర్ వాళ్ళు కదా, మాకు మీ బాస్ తెలుసు, మీ బాస్ మసారుకు, మేము ఆల్రెడీ మీ బాస్తో మాట్లాడాం. మసారువా? ఏంటి మసారువా? ఏయ్ మసారు, నువ్వు వెళ్ళి డ్రింక్స్ తీసుకురా సరేనా అనుకుంటూ మసారుని అయితే భయపెడతారన్నమాట. సో అప్పుడే మసారు డ్రింక్స్ తీసుకొచ్చి తనకైతే వెళ్తాడు. తను డ్రింక్స్ కొని తనకు వెళ్తాడు. అప్పుడే ఆ డెలిక్వెంట్స్ వచ్చేసరికి మనులని ఇర్రగా బాదుతారు. ఒక్కొక్కరిని చాలా దారుణంగా కొడతారన్నమాట. చాలా అంటే చాలా దారుణంగా కొడతారు. వాళ్ళ నోట్లో నుంచి ముక్కు నుంచి రక్తం వచ్చేలాగా కొడతారు. దెబ్బకు మనోళ్ళు అయితే వాళ్ళకు సారీ చెప్తారు. ఏయ్ పిల్ల బచ్చల్లారా, మీరు మా గ్యాంగుకి చిన్న సైనికుల్లాగా ఉండాలి అని అనుకుంటూ ఉండగా మనోడైతే ఏడుస్తాడన్నమాట. సో అందరు నొప్పి భరించక చాలా బాగా బాధపడుతూ ఉంటారన్నమాట. అప్పుడే అందరూ ఇంటికి వెళ్దామని అయితే రెడీ అవుతారు. కానీ మన హీరో వచ్చేసరికి ఇలా అంటాడు, ఈ మంజీ గ్యాంగ్ వల్లనే ఇదంతా మొదలైంది అనుకుంటూ ఫ్యూచర్లో జరిగిన సన్నివేశాలు అయితే గుర్తు తెచ్చుకుంటాడన్నమాట. సో అప్పుడే ఇవన్నీ జరిగాక మనోడైతే ఇలా అనుకుంటాడు, అందుకే నేను మిడిల్ స్కూల్ కంప్లీట్ అవ్వగానే గ్రాడ్యుయేట్ అయ్యి మా హోమ్ టౌన్ నుంచి అయితే వేరే ఊరికైతే వెళ్ళిపోయాను. అక్కడ పనిచేస్తూ ఉండగా అన్ని అవమానాలు అయితే పడ్డాను. నేను ఎప్పుడు సారీ చెప్పుకుంటూనే బ్రతకాను అన్నమాట. సో అలా సారీ చెప్పడం నాకైతే నచ్చలేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది? అసలు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది? దేవుడా, నేను వినగలుగుతున్నాను. అసలు నా జీవితానికి అర్థమేంటో నువ్వు చెప్పగలవా అని అనుకున్న తర్వాత, అవును టాచిబానా 12 సంవత్సరాల తర్వాత చనిపోతుంది కదా, అదంతా ఆ మంజీ గ్యాంగ్ వల్లనే అని అంటాడు. అప్పుడు మనోడైతే టాచిబానా హీనాటా గురించి అయితే ఆలోచిస్తాడు, వాళ్ళ లవర్ గురించి. తర్వాత వాళ్ళైతే ఇంటికి వెళ్ళే టైంలో మన హీరో వచ్చేసి ఆగుతాడన్నమాట. హే టాకేమిచ్చి, ఏమైనా తప్పు జరిగిందా? ఏమైంది? లేదు, నేను ఇప్పుడు వెళ్ళాలి, బాయ్ గాయ్స్, నేను మళ్ళీ కలుస్తా అని అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్తారన్నమాట. ఇప్పుడు మన హీరో ఎక్కడికి వెళ్తున్నాడంటే హినాటా వాళ్ళ లవర్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాడు అన్నమాట. సో అపార్ట్మెంట్ దగ్గరికి అయితే వెళ్ళి హినాటా వాళ్ళ రూమ్ నెంబర్ని అయితే వెతుకుతూ ఉంటాడన్నమాట. సో అప్పుడే హినాటా వాళ్ళ రూమ్ నెంబర్ దొరకడంతో కాలింగ్ బెల్ అయితే రింగ్ చేస్తాడు. వస్తున్నా, ఆగండి. ఏయ్ టాకేమిచ్చి నువ్వేనా? అవును, నాకు తన వాయిస్ గుర్తుంది.
తనే కావచ్చు. ఇప్పుడు తను ఎలా ఉంటుందో. ఏ టాకేమిచి, నువ్వు మళ్ళీ ఫైటింగ్కి వెళ్ళావా? నేను నీకు చాలా చెప్పాను అలాంటి ఫైటింగ్లోకి వెళ్ళొద్దంటే. ఇప్పుడు నీ ముఖం ఎలా అయింది నువ్వే చూడు. చి, అలాంటి ఫైట్లోకి వెళ్ళి నన్నైతే హర్ట్ చేస్తున్నావు. ఇది న్యాయమా? అలా మన టాకేమిచి నీకు ఒక తిట్లయితే తిడుతుందన్నమాట. సో అప్పుడే హినాట అని అనుకుంటూ మనోడైతే కన్నీరు కారుస్తాడు. మనోడు ఎంత ఏడవద్దనుకున్నా తనను చూడగానే కళ్ళ నుంచి కన్నీరైతే ఆడనే ఆగదు. అప్పుడే అసలు నేను ఎందుకు ఏడుస్తున్నాను నాకే అర్థం కావటం లేదు. సారీ హినాట, నేను ఇంటికి వెళ్తున్నాను. నేను జస్ట్ నీ ముఖం చూసడం కోసం వచ్చాను అంతే అని అనుకుంటూ ఉండగా అప్పుడే మన హినాట వెళ్ళి సో తన ముఖాన్ని అయితే పట్టుకొని తననైతే ఓదారిస్తుందన్నమాట. ఓదారించి ఇంటికైతే పంపిస్తుంది. అప్పుడే మన హీరో వచ్చేసి పార్క్లో ఉన్న ఉయ్యాల మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడన్నమాట. సో అప్పుడే ఒక పిల్లన్నైతే ఇద్దరు దొంగన వెధవలైతే ఏడిపిస్తూ ఉంటాడన్నమాట. సో వాళ్ళని చూసి మనోడైతే చాలా కోపం అయితే వస్తుందన్నమాట. సో వెంటనే వాళ్ళ దగ్గరికి దూసుకు వెళ్తాడు, పరిగెట్టుకుంటూ వెళ్తాడన్నమాట. ఒక్కొక్కరిని ఘోరంగా కొడతాడు. కొట్టి పక్కనే ఉన్న బీడ్ సీసా తీసుకుంటాడన్నమాట. ఆ బీడ్ సీసా తీసుకొని గట్టిగా కొట్టి వాళ్ళనైతే భయపెడతాడు. ఇప్పుడు నేను చాలా సీరియస్గా ఉన్నాను, ఇళ్ళపోతే మిమ్మల్ని చంపిస్తాను అని అనగానే వాళ్ళు సారీ చెప్పైతే వెళ్ళిపోతాడన్నమాట. సో అప్పుడు ఆ బీడ్ సీసాని కింద పడేసి అతనైతే వెళ్దామని అయితే అనుకుంటాడు. సో అప్పుడే ఆ చిన్నపిల్ల ఆడచేసి ఇలా అంటాడు, నువ్వు అలా తీసేయి, అది ఉంటే వాళ్ళకైనా కుచ్చుకుంటుంది అని అనగానే మన హీరో వచ్చేసి సారీ చెప్పి దాన్ని అయితే మంచిగా కట్టి డస్ట్బిన్లో అయితే వేసేస్తాడన్నమాట. ఇప్పుడే మన హీరో మెల్లగా ఆ చిన్న పిల్లగాని దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చి తనకైతే క్లాస్ ఇస్తాడు. నేను చెప్పేది విను, నిన్ను ఎవరు కొట్టేతందుకు వచ్చినా నువ్వు ధైర్యంగా వాళ్ళ ముంకంటే నిలవాడు, ఎప్పుడు భయపడకూడదు అనగానే తన బ్యాగ్లో ఉన్న బుక్ని తీసుకొని నోట్ చేసుకుంటాడు అన్నమాట. నేను చెప్పేటివి నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మైండ్లో పెట్టుకుంటే చాలు అని అనుకుంటూ ఎవరైనా ఫేస్ చేసేటప్పుడు తల ఇంచి మాట్లాడు. ఏం కాదు, వాళ్ళు నిన్ను కొడితే నువ్వు కూడా వాళ్ళని కొట్టు, నీకు గట్స్ ప్యాడ్నెస్ చాలా ఉండాలి, నీకు గట్స్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళని చూసి భయపడతారు. అవును, కానీ నీ పేరేంటిది? నా పేరు టచిబానా నౌటో. అర్థమైంది, నువ్వు హినాట వాళ్ళ చిన్న తమ్ముని కదా అని అనుకుంటూ మనోడైతే మనసులో ఇలా అనుకుంటాడు. అవును, ఇతను కూడా 12 సంవత్సరాల తర్వాత చనిపోతాడు, రైటే అని అనుకుంటాడు. అప్పుడే నా పేరు టాకేమాచి హనాగాకి. అప్పుడు మనోడు ఆ పిల్లంతో ఇలా అంటాడు, అవును కానీ నీకు మీ సిస్టర్ అంటే ఇష్టమేనా? లేదు, నాకు తనంటే అస్సలు ఇష్టం లేదు, ఇప్పుడు నన్ను తిడుతూ నన్ను కొడుతూ అయితే ఉంటుంది. ఏ నౌటో, ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతా, అయితే దాన్ని జాగ్రత్తగా విను. ఏంటంటే ఇదే రోజు ఫ్యూచర్ 2017లో నేనైతే రైల్వే ట్రాక్స్ కిందనైతే పడ్డానన్నమాట. నన్ను ట్రైన్ గుద్దే సమయంలో నేను కళ్ళు మూసి తెరిచేసరికి ఇప్పుడు 2005లోకి అయితే వచ్చాను. అయితే దీన్ని మన భాషలో ఏమంటారు నువ్వు చెప్పగలవా? టైం లీప్. అవును, కానీ నేను పాస్ట్కి ఎందుకు వచ్చానో నాకే తెలియదు. నాకు తెలిసి ఆ దేవుడు హినాటని చూసేటందుకు, లాస్ట్ టైం చూసేటందుకు నన్ను పాస్ట్కి అయితే పంపించినట్టున్నాడు. అంటే నువ్వేమంటున్నావు నాకు అర్థం కావడం లేదు. ఇదే రోజు 12 సంవత్సరాల తర్వాత మీరు ఇంకా మీ సిస్టర్ ఇద్దరైతే చనిపోతారు అని అనుకుంటాడన్నమాట. ఆయన నేను చెప్పైతే గుర్తుపెట్టుకో, ఇదే నెల ఇదే రోజు ఫ్యూచర్ 2017లో మీరిద్దరు అయితే చనిపోతారు. అండ్ నేను చెప్పేదైతే విను, నేను మీ సిస్టర్ని లవ్ చేస్తున్నా కాబట్టి నువ్వు మీ సిస్టర్ని చాలా జాగ్రత్తగా కాపాడుకో. ఇదే లాస్ట్ ఛాన్స్, అర్థమైందా? పక్కా మీ సిస్టర్ని అయితే కాపాడాలి అని అనుకుంటూ వాళ్ళు షేక్ హ్యాండ్స్ అయితే ఇస్తారన్నమాట. వాళ్ళు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకున్న కొద్ది క్షణాల్లోనే మనోడైతే ప్రెజెంట్కి అయితే వచ్చేస్తాడనమాట. నేను ఎక్కడున్నా? నువ్వు ఇప్పుడు మెడికల్ స్టేషన్లో ఉన్నావు బాబు. నువ్వు రైల్వే ట్రాక్స్ కింద పడితే నిన్ను కొత్తను కాపాడి తీసుకొచ్చాడు, అర్థమైందా నీకు? అనగానే తనైతే క్యారెక్టర్ అయితే చూస్తాడు. అప్పుడు తనకైతే అర్థమవుతుంది, తనైతే మళ్ళీ ప్రజెంట్కి అయితే వచ్చాడని అయితే తనకైతే అర్థమవుతుంది. ఏంటి, నేను ఏమైనా కలగంటున్నానా? అసలు నన్ను అంత దారుణమైన సిచ్యువేషన్ నుంచి ఎలా కాపాడారు? అలాగే నా మీద చిన్న గీత కూడా పడలే అనగానే తన దగ్గరికి ఒకరైతే వచ్చి నేను అతనితో పర్సనల్గా మాట్లాడాలి అని అయితే అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న మెడికల్ ఆఫీసర్ ఇలా అంటాడు, తనే నిన్ను కాపాడాడు అని అయితే అంటాడు. అప్పుడే మన టకేమిచి ఇలా అంటాడు, ఏయ్ నువ్వు కాస్త ఎవరో చెప్తావా అనేది అంటే అతనైతే ఇలా అంటాడు, నువ్వు నన్ను మర్చిపోయావా టకేమిచి అన్నయ్య? అసలు మర్చిపోతావని అయితే అనుకోలేదు. ఆ రోజు నువ్వు నా దారిని చేంజ్ చేసావు, గుర్తుందా? నా దారినే కాదు, నా లైఫ్నే కాపాడావు నువ్వు. అండ్ నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నేను నిన్ను ఇప్పుడు కాపాడగలిగాను. నువ్వు గతానికి వచ్చి ఇప్పుడు జరుగుతున్న ప్రజెంట్ని అయితే చేంజ్ చేసావు. అండ్ ఇవాళ 12 సంవత్సరాల కింద నువ్వు నాకు ఒక విషయం చెప్పావు, నా సిస్టర్ని ప్రొటెక్ట్ చేయమని చెప్పావు. అందుకే నేను చాలా బాగా చదువుకొని ఎంతో కష్టపడి ఒక డిటెక్టివ్ అయితే మారాను. అండ్ అవును, కానీ టాచిబానా ఎటు వెళ్ళింది చెప్పు? టాచిబానా, నన్ను క్షమించు,
టాకేమిచ్చి. నేను కాపాడలేకపోయాను. హినాటా చనిపోయింది. అండ్ ఇప్పుడు నువ్వే మళ్ళీ మా సిస్టర్ని అయితే కాపాడగలవు. మా సిస్టర్ని కాపాడు, గతంలోకి వెళ్ళి మా సిస్టర్ని కాపాడు టాకేమిచ్చి. ఇక్కడితో మన ఎపిసోడ్ అయితే కథం. నెక్స్ట్ ఏం జరుగుతుంది? మన టాకేమిచ్చి మళ్ళీ పాస్ట్కు వెళ్ళగలడా? ఒకవేళ వెళ్తే హినాటనైతే కాపాడగలడా? మళ్ళీ ప్రజెంట్నైతే చేంజ్ చేయగలడా? తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం అయితే వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకోసం అతి త్వరలో నెక్స్ట్ ఎపిసోడ్ని అయితే తీసుకొని వస్తా. ఇంకా ఈ వీడియోకి అయితే లైక్ చేయకుంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోనైతే మీ యానిమే ఫ్యాన్స్ అందరికైతే షేర్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. We will see you on the next episode and bye for now.